హాయ్ వెల్కమ్ టు హ్యాష్ ట్యాగ్ యూ. నేను మీ మనోజ్. తెలుగుదేశం పార్టీ రాజకీయాల కోసం పుట్టిందే కాదు, తెలుగు సమాజంలో సరికొత్త విప్లవం ఆ పార్టీ సొంతం అని చెప్పాలి. ఢిల్లీ పెత్తనాన్ని సహించలేక నందమూరి తారక రామారావు గారు 1982 మార్చి 27న తెలుగుదేశం పార్టీని స్థాపించారు. 9 నెలల కాలంలోనే అధికారంలో తీసుకెళ్లారు. ఆయన కృషి నిజంగా ఒక రకంగా చెప్పలేంది. ఎందుకంటే ఆయన అంత కృషి చేశారు. దశాబ్దాల కాంగ్రెస్ పార్టీ చరిత్రను తిరగరాశారు ఎన్టీఆర్. దేశంలో ప్రాంతీయ పార్టీలు పురుడు పోసుకునేందుకు కారణమయ్యారు. ఒక రకంగా చెప్పాలంటే ఇవాళ ప్రాంతీయ పార్టీలు పుట్టుకొచ్చారంటే నిజంగా ఆయన చాలా 4 దశాబ్దాల టీడీపీ చరిత్రలో ఎన్నో ఎత్తుపల్లాలు ఉన్నాయి, సంక్షోభాలు సైతం కూడా ఎదురయ్యాయి. సో వాటిన్నింటినీ పార్టీ అధిగమించిందంటే ఎన్టీఆర్ వేసిన పునాదే దానికి కారణం అని చెప్పడంలో ఏమాత్రం అతిశక్తి కాదు. కృష్ణా జిల్లా గుడివాడ సెగ్మెంట్ నిమ్మకూరులో పుట్టారు శ్రీ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు. ఒక సాధారణ కుటుంబంలో జన్మించిన ఆయన తొలుత ఉద్యోగంలో చేరారు. ఆ సమయంలోనే తనలో ఉన్న ఆ కళా తపస్విని బయటపెట్టారు. రంగస్థ కళాకారుడిగా అడుగెట్టారు ఎన్టీఆర్. సినీ ప్రపంచంలో రాణించాలని బలమైన సంకల్పంతో మద్రాసు వెళ్ళి ఎన్నో రకాల ఇబ్బందులు అధిగమించి సినిమా ఛాన్స్ దక్కించుకున్నారు. పౌరాణిక చిత్రాలతో తెలుగు సినీ పరిశ్రమలో అలరించారు అన్నగారు ఎన్టీఆర్. నవరస నట సార్వభౌముడిగా గుర్తింపు సాధించారు. తెలుగు సినీ పరిశ్రమలు వన్ అండ్ ఓన్లీ లెజెండరీగా అవతరించారు ఎన్టీఆర్. సినీ రంగంలో ఉన్న సమయంలోనే దివిసీమ ఉప్పెన ఏపీని అల్లకల్లోలం చేసింది. వేలాది మందిని జల సమాధి చేసింది. నిరాశ్రయులుగా మిగిలిన వేలాది మంది కట్టుబట్టలతో మిగిలారు. అటువంటి వారి కోసం ఎన్టీఆర్ జోలెపట్టి వాళ్ళ కోసం సహాయం చేశారు. ఆయన పిలుపు మేరకు సినీ పరిశ్రమ అంతా తరలి వచ్చింది. అయితే ఏపీ ప్రజల కష్టాలు తీరాలంటే రాజ్యాధికారం తెలుగు వారికి రావాలని కాంగ్రెస్ ఢిల్లీ సీల్డ్ కవర్ ముఖ్యమంత్రి పదవుల జాబితాను పంపిస్తుంది. కాబట్టి అలాంటిది పోవాలని బలంగా సంకల్పించారు నందమూరి తారక రామారావు. తెలుగుదేశం పార్టీని స్థాపించి అప్పటి వరకు రాజ్యాధికారానికి దూరంగా ఉన్న బీసీలకు ఆయన క్యాబినెట్లో అవకాశం ఇచ్చారు ఎన్టీఆర్. చాలా అలా అవకాశం చిక్కించుకున్న వారే ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో పేరు మోసిన నాయకులు. నిజంగా చెప్పాలంటే సంక్షేమాన్ని ఈ రాష్ట్రానికి పరిచయం చేసింది ఎన్టీఆర్ అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. రూపాయి కిలో బియ్యం పథకాన్ని ప్రవేశపెట్టి పేదల్లో దేవుడయ్యాడు. సో వెనకబడిన వర్గాలకు రిజర్వేషన్లు కల్పించి వారి జీవితాలకు భరోసా కల్పించారు ఎన్టీఆర్. మహిళలకు సమానంగా ఆస్తి హక్కును కల్పించిన మహనీయుడు ఆయన. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీకి ఎదురెళ్ళి మొదటి నాయకుడు కూడా ఎన్టీఆర్ అని చెప్పడంలో ఏమాత్రం అతిశక్తి కాదు. దేశంలో కూటమి ప్రభుత్వాలు కట్టడంలో కూడా ఆయనదే కీలక పాత్ర అని చెప్పాలి. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ప్రాంతీయ పార్టీలను ఏకం చేసింది కూడా ఆయనే. అటువంటి ఎన్టీఆర్ చివరి రోజుల్లో ఇబ్బంది పడటం తీరని లోటు అని కూడా చెప్పాలి. సొంత కుటుంబ సభ్యులు ఎదురు తిరగడం, సొంత పార్టీ ఎమ్మెల్యేలు చంద్రబాబుకు అండగా నిలవడం, 1995లో టీడీపీలో సంక్షోభం, ఎన్టీఆర్ నుంచి పార్టీని హస్తగతం చేసుకోవడం, ఇవన్నీ ఎన్టీఆర్ చివరి రోజుల్లో మనస్తాపానికి గురి చేసిన అంశాలే. ఆ బెంగతోనే ఆయన చనిపోయారని కూడా ఇప్పటికీ వైసీపీ నేతలు చెప్తూ ఉంటారు. నిజంగా ఆయన ఒక రకంగా హెల్త్ కండిషన్స్ చనిపోయారు. అయితే ఒకటి మాత్రం నిజం, తెలుగు సమాజంలో నందమూరి తారక రామారావుది ఒక ప్రత్యేక స్థానం అని చెప్పడంలో అది ఎవ్వరూ చెరపలేని జరగరాని ముద్ర అని చెప్పాలి. దట్ ఈజ్ ఎన్టీఆర్. సో ఈ వీడియో గురించి మీరేమనుకుంటారో మా కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండే హ్యాష్ ట్యాగ్.